హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ రవి చేపూర్. ఒక డ్యాంలో గేట్లు ఎత్తేయగానే అది చూడటానికి మనం చాలా ఉత్సాహంగా అక్కడికి వెళ్ళి మనం చూస్తూ ఉంటాం. కానీ ఆ డ్యాంలో ఉన్న నీటి కింద ఏ విధంగా ఉంటుంది, అసలు ఏముంటుంది అని ఎవరికైనా తెలుసా? ఎప్పుడైనా మనం అది ఆలోచించామా? కానీ అండర్ గ్రౌండ్ కింద కూడా ఈ డ్యాంకు సంబంధించింది చాలా ఉంది. అది ఎంతమందికి తెలుసు మనలో? ఎవరికీ తెలియదు. సో అది చూపించడం కోసమే నా ఈ ప్రయత్నం, ఈ వీడియో. ఈరోజు నేను ఈ డ్యామ్ల గురించి ఒక స్పెషల్ ఎపిసోడ్ చేస్తున్నాను. ఏంటంటే డ్యామ్ ఓపెన్ చేస్తే ప్రతి ఒక్కరు కూడా ఈ డ్యామ్ వాటర్ ఎలా ఫ్లో అవుతుంది ఏంటి అనేది చూడటానికి ప్రతి ఒక్కరికి ఉత్సాహంగా ఉంటుంది. మనము వెళ్ళి చూస్తూ ఉంటాం కూడా. వాటర్ లేనప్పుడు ఎలా ఉంటుంది, వాటర్ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, ఇవన్నీ మనం కామన్గా చూస్తూ ఉంటాం. మనము డ్యామ్లన్నీ దగ్గరికి వెళ్ళి చూస్తాం మనం. కాకపోతే డ్యామ్ పైన ఏ విధంగా ఉంటుంది, డ్యామ్ కింద అంటే అండర్ గ్రౌండ్ వాటర్ కింద కొన్ని కిలోమీటర్ల మేర ఒక సపరేట్ వరల్డే ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇవన్నీ మనకు చూపించాలనే నేను అన్ని డ్యామ్లు తిరిగి ఒక ఎపిసోడ్ చేశాను. ప్లీజ్ ఈ వీడియో చూసే ముందు మీరు ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ ఒక లైక్ కొట్టండి. మన ఇంజనీర్ల పనితనం ఏ విధంగా ఉంటుంది, పైన మెకానికల్గా ఏ విధంగా ఉంటుంది, కింద ఏ విధంగా ఉంటుంది అనేది పూర్తిగా మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోని స్కిప్ కాకుండా చివరి వరకు చూస్తేనే మనకు ఒక డ్యామ్ అనేది, ఒక సంపూర్ణమైన డ్యామ్ ఏ విధంగా ఉంటుంది అనేది మనకు తెలుస్తుంది. ఇంకా లేట్ ఎందుకు, డ్యామ్ మొత్తం చూసేద్దాం. ఈ డ్యామ్ ఏ విధంగా ఉంటుంది అనేది మనకు అవుట్లుక్ ఏ విధంగా ఉంటుంది, మిషనరీస్ అవన్నీ ఎలా ఉంటాయి, దాని తర్వాత అండర్ గ్రౌండ్ ఎలా ఉంటుంది అనేది మనము చూడటానికి వెళ్దాం. లెట్స్ గో. మనము డ్యామ్ పైకి వచ్చినాము. ఇక్కడ ఈ డ్యామ్లో మాత్రం వాటర్ చాలా ఫుల్గా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో వర్షాలు వచ్చాయి కదా, సో వాటర్ అనేది ఫుల్గా ఉన్నాయి. ఈ డ్యామ్ లోపల వాటర్ ఎంత ఉంది, ఎంత డెప్త్లో ఉంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. డ్యామ్లో వాటర్ పర్సంటేజ్ ఏ విధంగా ఉంది, ఏ లెవెల్లో ఉంది అనేది ఈ మిషనరీ ద్వారా తెలుసుకుంటారన్నమాట. అది ఏ విధంగా అంటే ఇక్కడ ఒక మనకు బావిలా కనిపిస్తుంది కదా, ఈ బావిలో వాటర్ ఏ లెవెల్కి ఉంటుంది అనేది కింద మనకు కనిపిస్తున్నాయి కదా బాల్స్ లాంటివి, ఆ బాల్స్ ద్వారా మనకు ఏ లెవెల్లో ఉంటుంది, వాటర్ ఏ లెవెల్లో ఉంది అనేది గుర్తిస్తారు. డ్యామ్ బయట కూడా ఒక స్కేల్ లాంటిది ఉంటుంది, అది చూసి కూడా గుర్తుపడతారనమాట. మన ఇంట్లో కానీ, కన్స్ట్రక్షన్ బిల్డింగ్లో కానీ, ఎలాంటి అపార్ట్మెంట్ అయినా కానీ ఎక్కడైనా సరే లీకేజెస్, వాటర్ లీకేజెస్ అనేది కామన్గా ఉంటుంది. అలాగే ఇంత పెద్ద డ్యామ్ అయినా సరే ఈ డ్యామ్లో కూడా వాటర్ లీకేజెస్ అనేది ఉంటుంది. ఎక్కడో ఒక చోట లీక్ అనేది ఉంటుంది. ఆ లీకేజెస్ని ఏ విధంగా గుర్తుపడతారు, దాన్ని ఏ విధంగా కట్టడి చేస్తారు ఏంటి అనేవి డీటెయిల్గా తెలుసుకుందాం. అలాగే ఈ డ్యామ్కి ఏదైనా డ్యామేజెస్ కానీ ఉన్నాయా, ఎక్కడైనా ప్రాబ్లం ఉందా ఏంటి అనేవి ఏ విధంగా తెలుసుకుంటారు అనేది కూడా మనం ఫుల్ డీటెయిల్గా మనం ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇప్పటి వరకు కూడా చాలామందికి 99% ఎవరికి కింద ఏ విధంగా ఉంటుంది అనేది మన ఎవరికి తెలీదు. సో మన కోసం మనం అందరికీ చూపించాలన్న ఉద్దేశంతో కష్టపడి ఈ వీడియోని నేను చేశాను. ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే తెలియని వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే ఇలాంటి విషయాలు కూడా మన అందరికీ తెలుసుకోవాలి కూడా. ఓకే, మనం ఇప్పుడు వాటర్ కిందికి వస్తున్నాం, డ్యామ్ కిందకి. దీన్ని డ్రైనేజ్ గ్యాలరీ అంటారు, దీన్ని మనం కిందికి వెళ్ళడాన్ని. అయితే ఈ గ్యాలరీ దిగిన తర్వాత మనకు స్ట్రైట్గా ఒక వే ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఒక వే ఉంటుంది. ఇది చూస్తుంటే ఒక పెద్ద స్వరంగ మార్గంలా కనిపిస్తుంది కదా, అసలు కన్ను చూపు మేరలో ఏమీ కనపడట్లేదు, ఒక స్వరంగం తప్ప. ఓకే, మనము కింద ఈ ట్రాక్ చూస్తున్నాం కదా, ఈ ట్రాక్ ఏంటి అంటే లగేజ్ తీసుకెళ్ళటానికి. మనం రైల్వే వాళ్ళని చూస్తుంటే రైల్వే పనులు చేసేటప్పుడు ఒక చిన్న ట్రాక్ పైన బండి లాంటివి తీసుకెళ్తున్నారు. అలాంటి బండిని ఈ ట్రాక్ పైన తీసుకెళ్తారట. ఇందాక మనం చూసిన వే వేరు, ఈ వేరు. ఈ వే ఏంటి అంటే మనం పైన గేట్లు చూసాం చూడండి, ఆ స్ట్రైట్గా ఉన్న వే అనమాట ఇది. నేను మామూలుగా ఈ బ్రిడ్జ్ ఎంత ఉందో అంతే ఉంటుంది అనుకున్నా. నేను ఇది 2.5 కిలోమీటర్ ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఈ డ్యామ్ చుట్టూతా ఇలాంటి హోల్స్ ఉంటాయి, అంటే ఒక పైప్ లాంటిది అరేంజ్ చేసి ఉంటారు.
ఇది ఎందుకు అరేంజ్ చేసి ఉంటారంటే మనకు డ్యామ్ చుట్టూ ఎక్కడైనా వాటర్ లీక్ అవుతుందా ఏంటి అనేది తెలుసుకోవడం కోసం అని చెప్పేసి. ఎక్కడైనా వాటర్ లీక్ అయినా ఆ వాటర్ లీక్ అయిన వాటర్ మొత్తము ఈ పైప్ లైన్ ద్వారా కిందికి వస్తూ ఉంటుంది. కింద కనిపిస్తున్న ఈ వాటర్ అంట డ్యామ్ చుట్టూ లీకేజెస్ అయితే ఏవైతే ఉంటుందో ఆ వాటర్ అనమాట. ఈ లీక్ అయిన వాటర్ వల్లనే ఈ లీక్ అయిన వాటర్ని మెజర్మెంట్తో లీటర్లలో కొలుస్తారనమాట. అంటే నిమిషానికో గంటకో ఎన్ని లీటర్స్ వాటర్ లీక్ అవుతుంది అనేది. దీన్ని బట్టే డ్యామ్లో ఎక్కడైనా లీకేజెస్ ఎక్కువగా అవుతున్నాయా ఏంటి అనేది ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారనమాట. వీళ్ళకు రోజుకు కొన్ని లీటర్స్ లీక్ అవ్వాలని చెప్పేసి ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఆ క్యాలిక్యులేషన్కి మించి వాటర్ ఎక్కడైనా లీక్ అవుతుంది అంటే కనుక డ్యామ్కి ఎక్కడో లీకేజెస్ స్టార్ట్ అయినాయని చెప్పేసి ఆ బ్లాక్స్ కనుక్కొని వాటిని క్లోజ్ చేసేస్తారు. మనకు కింద కనిపిస్తుంది కదా ఈ హోల్ కూడా సేమ్ ఇలాంటిదే. కాకపోతే ఈ హోల్ ఏంటి అంటే మనకు గ్రౌండ్లో అంటే మనకు పిల్లర్స్ గ్రౌండ్ ఉంటుంది చూడండి, బేస్, అక్కడ నుంచి ఏమైనా వాటర్ లీక్ అవుతుందా ఏంటి అనేది తెలుసుకోవడం కోసం అని చెప్పేసి ఈ హోల్ ఉంటుంది. ఓకే గైస్, మనం ఇప్పుడు ఇంకొకటి తెలుసుకోబోతున్నాం. అది ఏంటి అంటే ఈ డ్యామ్ మొత్తం కూడా బ్యాలెన్సింగ్గా ఉందా లేదా, ఎక్కడైనా ఒరిగుందా, పక్కకు జరిగిందా. పక్క జరగడం అంటే అలా కాదండి, జస్ట్ అటు ఇటుగా ఇది ఉంటుంది కదా, బ్యాలెన్సింగ్ ఉందా లేదా అని తెలుసుకునే ఒక ఐటమ్ ఒకటి ఉంటుంది, ఒక మిషనరీ. దాన్ని చూడటానికి వెళ్దాం. ఇది చూస్తుంటే చాలా సింపుల్గా ఉంది కదా. ఇదేనండి డ్యామ్ మొత్తం కూడా బ్యాలెన్సింగ్గా ఉందా లేదా అని తెలిపేది ఇదే. ఇది ఏంటి అంటే ఇప్పుడు మనకు వర్షాకాలంలో కానీ ఎప్పుడైనా కానీ వాటర్ ఎక్కువైపోయినప్పుడు ఎక్కడైనా ఒక ప్లేస్లో బెండ్ అవ్వడం కానీ ఇది అవ్వడం కానీ బ్యాలెన్స్ తప్పడం కానీ అలాంటివన్నీ అవుతుంటాయి చూడండి. ప్లస్ ఇంకొకటి భూకంపాలు అలాంటివి కూడా ఏమైనా వచ్చినప్పుడు కూడా అలా బెండ్ అవ్వడం అలాంటివి ఏమైనా ఉంటే కనుక దీని నుండి మనం తెలుసుకోవచ్చు అనమాట. అది ఎలా అంటే ఇక్కడ పెండాలం అనేది ఒకటి ఉంటుంది. అది మనకు ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా, మనకు స్ట్రైట్గా మనకు ఒక రాడ్ లాంటిది కనిపిస్తుంది, దానికి ఒక బాల్ లాంటిది ఉంటుంది. ఆ బాల్ అనేది ఇటువైపు వస్తే కనుక మనకు డ్యామ్ వన్ సైడ్ బెండ్ అవుతుంది అని తెలిసిపోతుంది అనమాట. ఓకే గైస్, మనం డ్యామ్ చూసాము, డ్యామ్ పైన చూసాము, వాటర్ కింద అండర్ గ్రౌండ్ అంత పెద్ద సొరంగం మాదిరిగా ఉంటుంది అన్న విషయము చాలా 99% ఎవరికి తెలీదు. సో అది కూడా చూసాము. నేను ఈ వీడియో చేసుకున్న తర్వాత అలాగే నా ఫ్యామిలీతో ఇక్కడ ఫుల్గా ఎంజాయ్ చేశాను. సో గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే గైస్, ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.